2 సంవత్సరాల నుంచి అనుకుంటున్నా సప్త శనివారాల వ్రతం చేద్దామని. కానీ ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో ఏమో అనుకున్నా. కాకపోతే ఈ రోజు కుదిరిందనమాట. ఈ రోజు ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులతో నేను సప్త శనివారాల వ్రతం అయితే చేసుకున్నా అనమాట. ప్రతి సంవత్సరము పురటాసి మాసం తిరుమల శనివారాలు జరుగుతాయి. అది ఈ రోజు ఆఖరి శనివారం అనమాట. అక్కడ 4వ శనివారం బ్రహ్మోత్సవాలు, కళ్యాణం అన్నీ జరుగుతాయి. సో ఈ శనివారం చాలా మంచిదని చెప్పి నేను ఈ శనివారం అయితే పూజ చేసుకున్నాను. వ్రత కథ గురించి మొత్తం తెలుసుకొని ఎలా చేయాలి ఏంటి అని మొత్తం డీటెయిల్డ్గా చదువుకొని, తర్వాత కొన్ని డౌట్స్ ఉంటే వీడియోస్ చూసి అన్నీ తెలుసుకొని మరి ఈ రోజైతే వ్రతం అయితే చేసుకోవడం జరిగింది. పిండి దీపాలు, అలాగే పీఠం ఎలా పెట్టుకోవాలి, స్వామివారికి కలశం ఎలా చేయాలి, అలాగే పూజ, ఇంకా అన్నీ వన్ బై వన్ పూజలు అన్నీ చేసుకున్నా అనమాట. మాకు కలశం ఆచారం ఉంది కాబట్టి నేనైతే కలశం ఇక్కడ పెట్టేస్తున్నా. తర్వాత మెయిన్ మనము ముడుపు కట్టేటప్పుడు వైట్ క్లాత్ తీసుకొని వాష్ చేసి తెల్ల వస్త్రంలో పసుపు వేసి మంచిగా వాష్ చేసి ఆరిన తర్వాత అందులో అక్షంతలు, పసుపు, కుంకుమ, ఖర్జూర, జవ్వాది పౌడరు, వక్కలు, పచ్చకర్పూరం, పుష్పము, అట్లాగే తులసి దళము 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ ఏదైనా కానీ పెట్టేసి ముడుపు కట్టొచ్చు అనమాట. ఏదైనా కోరికుంటే పేపర్లో రాసి పెట్టొచ్చు. నేను రాసి 7 శనివారాల వ్రతం పూర్తయ్యే లోపు తిరుపతి నుంచి పిలుపు వస్తే హుండీలో వేసేస్తా అన్నమాట. వ్రతం ఎంత బాగా జరిగిందంటే మొదలు వినాయకుడి పూజ నుంచి లాస్ట్ అలివేలు మంగమ్మ పూజ వరకు చాలా నీట్గా జరిగింది. ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక పూజారి చేశారనమాట. మనకు మంత్రాలు చదువుతూ రాదు కాబట్టి ఆ పూజారి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. తను చేస్తూ మనతో చేయిస్తారనమాట. నేను తను చేస్తుంటే నేను తనని చూసుకుంటూ నేను ఇక్కడ వ్రతం అయితే కంప్లీట్ చేసేసిన.